డైరెక్టర్, ఒక హీరోయిన్, ఒక ప్రొడ్యూసర్. తన హీరోయిన్ కి డైరెక్టర్ కథ చెప్తూ ఉంటే ఆ నిర్మాత హీరోయిన్ తో కలలు కంటున్నాడు. ఎలాంటి కలలు కన్నాడు చూడాలంటే మన రాకెట్ రాఘవ అండ్ టీమ్ పర్ఫార్మెన్స్ తర్వాతే తెలుసుకోవాలి. ఇది టెక్కలి టెక్కుల్ జీరో మహాబాబిలిని కుల్జీరో కుర్రకారుకి జర్రని గిర్రెక్కించే కిర్లం పూడి సరిగేరా. హలో హలో ఏమండి నేను శ్రీకాకుళం నుండి వచ్చానండి. చిలకని మాట్లాడుతాను. ఏం సంగతి అమ్మా? అంటే తమ పేపర్ లో వేసారు కదండి హీరోయిన్ కావాలని, అందుకని శ్రీకాకుళం నుండి వెళ్ళిపోచ్చానండి. అట్లనా? ఏడున్నావు ఇప్పుడు నువ్వు? నేను ఫిలిం నగర్ లో ఉన్నాను. అట్లనా? అట్లా కదమ్మా, ఫిలిం నగర్ లో ఉన్నావు కరెక్టే గానీ ఫిలిం నగర్ లో ఏడున్నావు అని. ఫిలిం నగర్ లో ఇక్కడ ఏదో హోటల్ ఉన్నదండి, హోటల్ కాడ ఉన్నాను. అరే హోటల్ కాదు తల్లి, హోటల్ పేరుంది కదా, జర చూసి చెప్పు. ఓ అవన్నీ మాకేం తెలుస్తాయి, చదువుకున్నానా? ఎట్లా కాదమ్మా, చుట్టుపక్కల ఏమన్నా ల్యాండ్ మార్కులు అంటారు కదా, ఏమన్నా ఉన్నాయా జర చూసి గుర్తుపట్టేటట్టు చెప్పాలి. ఏంటి మార్కులు? నానేటి చదువుకుంటే మార్కులు, ఏ మార్కులు నేను ఇక్కడట. నువ్వు వాన్నే ఉండు, నేను ఇప్పుడే వస్తున్నా. బేగ వచ్చేయండి. సిసి ఈ హైదరాబాద్ లో అందరూ ఇంతే, ఇదేటి ఛార్జింగ్ అయిపోతుంది, ఎప్పుడేలో లేటో నాటిలో ఛార్జింగ్ పెట్టుకోవాలి బేగ. అరే ఏమున్నది రా భయ్, వస్తుంది. సినిమా వాళ్ళు వస్తారని చూస్తే నువ్వు మధ్యలో. అరే నేనేనమ్మా ఫైనాన్షియర్ ని. నేనే. మంచిగా ఉన్నావు గాని ఏం సంగతి? అయితే శ్రీకాకుళంకి వెళ్ళి వచ్చినావా? శ్రీకాకుళంకి వెళ్ళిరా? లేదు, శ్రీకాకుళం నుంచే వచ్చాను. వెళ్ళొచ్చుడు కాదు, శ్రీకాకుళం నుండి వచ్చినవా అని. మరి తమ రేట్ అన్నారు, శ్రీకాకుళంకి వెళ్ళి వచ్చినవా అన్నారు. శ్రీకాకుళంకి వెళ్ళి వాళ్ళు వస్తాను, మా ఊరు శ్రీకాకుళమే. అరే హైదరాబాద్ లో అట్లే అంటాం మేము. అట్లా కాదు గాని మనం ఫస్ట్ గెస్ట్ హౌస్ పోవాలి. ఆడ డైరెక్టర్ ఉంటాడు, ప్రొడ్యూసర్ ఉంటారు, వాళ్ళతో డిస్కషన్ ఉంటుంది అన్నమాట. అంటే తామరు డైరెక్టర్ కాదా? నేను డైరెక్టర్ కాదమ్మా, ఫైనాన్షియర్ అన్నమాట. ఓహో, నేను తెలుసుకోపోతా కదా. ఇక చూసినావా, ఇదే మన ఆఫీసు. మంచిగా లేదు మన అంతా అప్పుడు వరుస కలిపేస్తాను రేటు. అట్లాగా అంటే నువ్వు హీరోయిన్ మన సినిమాలో పెట్టుకుందాం అని చెప్పి ఆ మాట అన్నాడు. డైరెక్టర్ గారు వస్తే నేను ఏదో మాట్లాడేసి హీరోయిన్ షూటింగ్ చేసేసి ఊరు వెళ్ళిపోతాను. అవునా? అవు ఒక మాట చెప్పు, నువ్వు కాఫీ తాగుతావా లేకుంటే షాయి తాగుతావా? అయితే చీకటి పడితే ఏదైనా తాగుతాను, ఎముకలు అయితే మాత్రం కాఫీ తాగుతాను. చీకటి గురించి కాదమ్మా, ఇప్పుడు కాఫీయా టీయా? కాఫీ తాగుతాను. కాఫీ తాగుతావా? నేను గిట్ట కాఫీ తాగుతా. ఓ వంది. ఇదేంటి ఫైనాన్షియర్ అన్నారు, కోట్లు బిజినెస్ అన్నారు, 100 అడుగుతారు నాకడ. మరి అదే కదా నేను చెప్పింది, మా దగ్గర ఏమైనా లెక్క అంతా లక్షలల్లో కోట్లనే ఉంటది, ఈ చిల్లర వేల మీద వందల మీద ఉండదు అనమాట. వంది ఫోన్లే ప్రతిరోజు అడుగుతూనే వాళ్ళకి ఎత్తునే ఉంటాను. నువ్వు నెక్క ఏదా అంటావేందమ్మా? ఏదో ఎత్తాను నుండి ఏదా ఏదా. బాబు డైరెక్టర్ ఫోన్ చేయి, నువ్వు 50 అడుగుతూనే. మర్చిపోయినా, నేను డైరెక్టర్ సార్ ఫోన్ చేయాలి కదా. హలో, చిలక వచ్చిందని చెప్పండి. ఫైనాన్సర్ గారు నమస్తే డైరెక్టర్ సాబ్. ఇగో నేను బొంబాయి వెళ్తున్నానండి. వద్దు సార్, ఈడికే మన ఆఫీస్ కి వచ్చేయండి, జబర్దస్త్ ఖతర్నాక్ ఫిగర్ దొరికింది మనకి. మన ఆఫీస్ లోనా? వచ్చేస్తానండి. అవా ఫోన్ చేసిన, అరే మాత్రం వచ్చేసిండు సారు. చేతులు ఎడతాను అంత మాట నువ్వు వెనకాల చేతులు ఎడతాను. నువ్వు ఆగమ్మ గట్లా మాట్లాడుతావు, డైరెక్టర్ సాబ్ అయినా ఎవరైతే వెనక నుండి చేతులు ఎడతాండి ఎందుకైతే. ఏం పేరమ్మా నీ పేరు? చిలక. బాగుందమ్మా, పేరు బాగుంది, మనిషి బాగున్నావు. మా శ్రీకాకుళం అండి. శ్రీకాకుళం అదిరిపోయిందండి ఫైనాన్సర్ గారు. మన సినిమా టైటిల్ ఏంటి? శ్రీకాకుళం చిలక, సికింద్రాబాద్ చిన్నోడు. అదిరిపోయిందమ్మా, నువ్వు లెక్క పెట్టే సూపర్. నా పేరు మీద సినిమా తీసేస్తా. అవునమ్మా, మంచి కథ కూడా బాగా, మంచి ఫ్యూచర్ ఉంది నీకు. బాబు పోనీ ఆ టోరీ ఏదో చెప్పిస్తా. ఫ్రెష్ అన్న ఫ్రెష్ సార్ సీలు. మరి 100 సినిమాలు అడిగినట్టు స్టోరీ అడుగుతుందండి. రోజా గారు ఎప్పుడు నన్ను అడగలేదు. కాకపోతే చెప్పిన అనసూయ గారిని పెట్టి సినిమా తీసుకుంటాను. నువ్వు స్టోరీ అడుగుతారా? సారీ చెప్పు సార్. నేను చేతులు ఎక్కండి. సరేనమ్మా, సారీ చెప్పు సార్. ఏమండి సారీ అండి చదండి. అమ్మాయి అమ్మ వాళ్ళ సినిమాలోని హీరోయిన్ అయినప్పుడు టోరీ ఎట్టి అని అడగాలని చెప్పింది. ఓకే 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 అమ్మా, కొత్త దాన్ని మీరు తెలియక అడిగేసావు. సరే చెప్తాను కూర్చో. తెలుసుకోవాలి, ఇలాగే ఉండాలి. ఓపెన్ చేస్తే ఏంటే స్టార్టింగ్ లోనే ఓపెన్ చేసేయాలి, నాన్ ఓపెన్. నువ్వు ఓపెన్ చేయడం కాదు,
సీన్ ఓపెన్ చేస్తే సీనా అమ్మో ఆడొచ్చాడు అంతే నేను సినిమా వేసేయను వాళ్ళ ఇంటికి మా ఇంటికి బోల్డ్ అని గొడవలు ఉన్నాయి సీన్ గారు వస్తే నేను సినిమా వేసేయను అని చెప్తాను నేను ముందేనే సీన్ గారు అంటే మీ శ్రీకాకుళం సీన్ గారు కాదు. సీన్ అంటే సినిమాలో సీన్ అన్నమాట. సినిమాలో సినిమా. కథ మొదలవడం. కాదు మొదలు చెప్పండి. హైటెక్ సిటీ ఓపెన్ చేసాం. మనం ఎందుకు ఓపెన్ చేయడం అప్పుడెప్పుడో చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేస్తారు కదా. ఓపెన్ చేయడం అంటే మీ ఊర్లో బట్టల దుకాణాల్లో రిబ్బన్ కట్ చేసి ఓపెన్ చేయడం కాదమ్మా. ఆ. సీన్ అక్కడ ఓపెన్ చేసామన్నమాట. అది ఎవరైనా చెప్పొచ్చు కదా. అదే ఆ. ఓపెన్ చేస్తే ఎదురుగుండా సైకిల్ మీద హీరో కర్రా కెర్రా తొక్కుంటూ అరే వచ్చేస్తాడు. ఫైనాన్స్ నేను ఇస్తా అని చెప్పినా కదా, హీరో ఇంట్రడక్షన్ గంట సెండాలంగా సైకిల్ మీద పెడతావేందయా, మంచిగా ఆడి కార్ మీద పెట్టు. ఆడి కారు వాళ్ళ ఇంట్లో ఉంటుందయ్యా, సినిమాలో ఎలా పెడతాం? అరే సార్, ఆడి కార్ అంటే హీరో కార్ కాదు, ఆడి కార్లో పెట్టు అంటున్నాను. నాకు తెలీదా ఏంటి? ఆయన ఆడి కారులో వస్తే హీరోయిన్ డామినేట్ చేసేస్తాడు. ఈమె కనబడదు. అమ్మో అమ్మ నానే కనబడాలి మొత్తం మా ఊర్లో మొత్తం చెప్పేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో మన కెమెరా పై నుంచి పెట్టాము. అది ఎస్టాబ్లిష్మెంట్ షాట్ అన్నమాట. ఏమింటో ఎస్టాబ్లిష్మెంట్ షాట్. బాగోద్ది. అప్పుడు రైలు వచ్చి ఆగిందమ్మా, విశాఖ ఎక్స్ప్రెస్. అందులోంచి హీరోయిన్ బ్రీఫ్ కేస్ పట్టుకుని బికినీ వేసుకుని దిగింది. ఇదేంటిదే? అరే ఏం వా డైరెక్టర్ ధమాకుందా నీకేమన్నా? బికినీ వేసుకున్నదంటే ఏదైనా షాట్ పెడితే బీచ్ లో పెట్టుకోవాలి, పోయి పబ్లిక్ ప్లేస్ లో సికింద్రాబాద్ స్టేషన్ లో పెడతాం. డైరెక్టర్ నువ్వా నేనా? ఇక్కడంతా హాలీవుడ్ స్టైల్. ఇంకా బ్లాక్ అండ్ వైట్ కబుర్లు చెప్పక ఎదురుకెళ్ళి గడ్డి సరే సార్, కానీ నువ్వు స్టోరీ చెప్పు. బికినీ వేసుకుని దిగింది. కట్ చేస్తే ఏంటంటే ఇది మరీ చిత్రంగా ఉంది. వేసుకుంటే చిన్న బిగిని మళ్ళీ దాన్ని కట్ చేస్తారా? కట్ చేయడం అంటే బికినీ కట్ చేయడం కాదమ్మా, ఆ. షార్ట్ కట్ చేస్తే ఓ మాకు తెలుసు మేము శ్రీకాకుళం అని ఓ చీపుగా చూసికండి. షార్ట్ కట్ చేస్తేనే బికిని అవుతుంది. అమ్మా కోసం తెచ్చావా, సినిమా కోసం తీసుకొచ్చావరా దాన్ని? అది కాదండి నేను కళ్ళు మూసుకునేలోగా మీ ఇద్దరు నాకు అవుట్ ఫోకస్ అయిపోవాలి. కళ్ళు తెరిచేలోగా వెళ్ళిపోవాలంటే మీరు అవుట్ ఫోకస్. బ్యాకప్. ఓకే, రాకెట్ రాఘవ అండ్ టీమ్ జడ్జెస్ కామెంట్స్ ఏందా? నాగబాబు గారు ఏమంటారు? ఇది కొంచెం తగ్గింది రాఘవా, సార్ కొంచెం పికప్ చేయ రాఘవా. సార్ డెఫినెట్ గా సార్, నాకు కూడా ప్రెస్టేజ్ లాగే చేయి రాఘవా. ఇంతకంటే ప్రూవ్ చేసుకునే స్టేజ్ ఎక్కడ దొరకదు మనకి. సార్. మీకు ఈ పాటికి తెలిసి ఉండాలి మీకు ఎంతంత పేరు వచ్చిందో బయట. నెక్స్ట్ ఎపిసోడ్ మాత్రం నువ్వు కొట్టాలి. డెఫినెట్ గా సార్. ఈరోజు మొత్తం స్కోర్ చిలక చేసేసింది. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా మీ దగ్గర నుంచి, కొంచెం తగ్గినా బాగా తగ్గింది అనిపించింది అంతే. నెక్స్ట్ టైం మాత్రం ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద బెస్ట్ ఫ్రమ్ యూ.